ఇగో నా చిన్నప్పుడు నేను బళ్ళెకపోతే 2 రూపాయల పెన్ను కొనిచ్చేది మా అమ్మ. మా దోస్తులందరికీ 5 రూపాయల పెన్నులుండేటివి. అందరు నన్ను ఏడిపించేటోళ్ళు, నీ తాన చిన్న పెన్నున్నదని. కానీ నేను మాత్రం మీ అందరికంటే నా పెన్నే పొడుగున్నదని అందరిని ఎక్కిరిచ్చేదాన్ని. ఇప్పుడు ఈ పెన్నుల ముచ్చటెందుకు యాదికొచ్చిందంటే ఇక ఇందుకు. భారత రాజ్యాంగం బుక్కు బుక్కు రాసేటందుకు వాడిన పెన్ను, బుక్కు వెనక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ సారు బొమ్మలు. గుంటూరు జిల్లా తెనాలిలున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీలో పెట్టిరు వీటిని. మొత్తం ఫైబర్తోనే తయారు చేసిరాట. 7 అడుగుల ఎత్తుండేటి రాజ్యాంగం బుక్కు, 13 అడుగుల ఎత్తుండేటి పెన్ను. అందాదో 50 అంబేద్కర్ బొమ్మల నడమ పెట్టిరు. కాటూరి వెంకటేశ్వరరావు, కాటూరి రవిచంద్ర, కాటూరి శ్రీహర్ష అనేటి 3 శిల్పులు తయారు చేసిరాట వీటిని. అగ చూడూరి శిలాసుక్క రాసేటి పెన్ను అంత ఎత్తుతోని ఎట్ట మెరుస్తున్నదో గిట్ట ఆర్ట్ గ్యాలరీలో పెట్టిన ఈ పుస్తకాన్ని, పెన్నును ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు సారు, దళిత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గుజ్జర్లమూడి కృపాచారి, ప్రొఫెసర్ ఆచార్య పొన్నగంటి రత్నాకర వంటి వచ్చి వీటిని పర్దాలు గుంజి సాల్వ్ చేసిరు. రాజ్యాంగం బుక్కును, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సార్ గొప్పతనాన్ని పబ్లిక్ కెరక చెప్పేందుకే గిట్ట చెక్కిలేమో మరి. చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు. ఎవరికన్నా చూడబుద్ధి అయిన వాళ్ళు ఉంటే ఆడు పోయినప్పుడు వాళ్ళు చూసి రావచ్చు మరి. ఏదున్నా గంత గొప్ప శిలాఖండాన్ని చెక్కినందుకు ఈ శిల్పుల్ని ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా నుల్లా, ఏమంటారు?